అదే నిజమైతే నాకు మాట చెప్పి పట్టుకెళ్ళొచ్చు కదా. అవును, అసలు నువ్వు సీత చీరెందుకు కట్టుకున్నావు? రాత్రిపూట సీత చీర కట్టుకుని నా గదిలోకి వచ్చి కాగితాలు ఎందుకు పట్టుకెడుతున్నావో చెప్పు. అది దాని మెడలు వంచి నా చేతి వాటానికి పెట్టండి. సాకేత్ను ఉరికమ్మ ఎక్కించాలని చూస్తావా? నన్ను రక్షించినట్టు నటించి నా ఇంట్లో దూరి నా కళ్ళల్లో కారం కొట్టాలని చూస్తావా నువ్వు? సీత నీ గురించి చెప్పినా నేను నిన్నే నమ్మేనే. నువ్వు అసలు మనిషివే కాదే, మేకవని మృగానివి. చెంటే, నా మీద నీకు ప్రేమ ఉందా? నా మీద నింద పడకూడదని ఈ కవర్ని నువ్వు లేపేస్తున్నావా? నీ పాపపు ఎత్తులు తెలిసే అందుకే నిన్నిలా ఇరికించాను. చేంటే, తల దించుకోకుండా ఇంకా అలా చూస్తున్నావు? నా చేతి వాటం కూడా చూస్తావా? ఒకే ఒక్క దెబ్బ మొత్తం పళ్ళన్నీ నేల మీద రాళ్లు పడతాయి. ముందే చెప్పాను కదా, నీ మోసం అట్టే కాలం నిలబడదు అని. అమ్మమ్మ గారితో చెంప పగలు కొట్టిస్తాను అని చెప్పాను. దీన్ని చెప్పుతో కొట్టినా చేత్తో కొట్టినా ఒకటే. కొట్టడం కాదు నానమ్మా, చంపి పారేయాలి. రే రఘురాం, ఆగరా. ఆ పాపం మనకెందుకురా? దీని అక్క చచ్చి సాకెత్తినెత్తిన నేరం వేసింది, ఇంకా దీని చావు మనకెందుకు? ఏమిటే ఏమిటాడు చూస్తున్నావు? ఏ నా చేతి దెబ్బ చాలేదా నీకు? మాట్లాడవే మాట్లాడవే మాట్లాడవే. రే రఘురాం, దీన్ని చంపి ఉప్పు పాత్ర వేయరా, దీన్ని అవతలెగ్గంటరా. ఇంకా నిలబడి చావు కొని తెచ్చుకోకు, పోవతలకే. సాకేత్ మీద మాకున్న ప్రేమ, వాడికి నువ్వు చేసిన ద్రోహానికి మేమందరం తలా ఒక చెయ్యి వేస్తే కమిలి కూలిపోతావు. పోతలకే. మా బావ ఏం చేశాడు? నిన్ను ఉరికంబ వెక్కించాలని చూస్తున్నావు? నా అక్కకి అన్యాయం చేశాడు. నోర్మై, అదొక తప్పుడుది, నువ్వంతకన్నా తప్పుడు దానివి. వాణ్ణి ఇంకేమైనా అన్నావో నరికి పోగులు పెడతాను, జాగ్రత్త. దాని మొహం చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. లాగే అవతల పడేరా రఘురాం. నా ఒంటి మీద చెయ్యేశారుగా, నా చెంప మీద కొట్టారుగా, నేను మీ గుండెల మీద కొడతా, మీ కుటుంబం మీద కొడతాను. ఏంటి నువ్వు కొట్టేది? నీ మొహం. పో పో ముందవతలికి. సీత,
నువ్వు పిఠాపురం ఇంటి కోడలివి, నేను మీర్జాపురం ఇంట పుట్టి పెరిగిందాన్ని. అయితే ఏమిటే పింజారిదానా? ఏ తలదీసి మొలేస్తావా? నేను నెత్తిన ముడితే నిలువున భూమిలోకి కూరుకుపోతావు. మీర్జాపురం అంట మీర్జాపురం. ఏ పింఛమేమైనా ఉందా నీకు నెత్తినా? ఉందో లేదో కోర్టులో తేల్చుకుందాం. రావే రా, అదే కోర్టులో నీకు శిక్ష ఖరారు చేయిస్తాను. అది చూస్తాను. వదల్లో ఇంతకింత అనుభవించేలా చేస్తా. ఆ సాకేత్ ను వదల్లో. ఏ పోవే, మేము దయ తలిచి నిన్ను వదిలేస్తున్నామే. బతికిపోయానని సంతోషించక శబదాలు చేస్తున్నావా? శబదాలు పోవే. వెళ్తా, మీ అందరి అంతు చూస్తా. మీ జీవితాలు నాశనమయ్యేలా చేస్తా. ఆ సాకేత్ ను ఉరికంపమెక్కిస్తా. అంతవరకు నేను నిద్రపోను. మంగమ్మ, ఇదే నా ఛాలెంజ్. దరిద్రం వదిలిపోయింది. నోర్మై! నోర్మై! సాకేత్ను ఉరికమ్మం ఎక్కించాలని చూస్తావా? ఒకే ఒక్క దెబ్బ మొత్తం పళ్ళన్నీ నేల మీద రాలి పడతాయి. అదొక తప్పుడుది. నువ్వంతకన్నా తప్పుడు దానివి. మీర్జాపురం అంట మీర్జాపురం. ఏ పింఛమేమైనా ఉందా నీకు నెత్తినా? ఊర్మిళ, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఏమిటే? ఏమైంది ఊర్మిళ? మీకు ఫోన్ చేసిన తర్వాత నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఇప్పుడు నీలాగే నాకు కూడా టోటల్ గా వాళ్ళ ఫ్యామిలీ మీద కోపం, కసి, పగ పెరిగింది. ఆ సాకేత్ ని ఉరికంబం ఎక్కించడమే కాదు, మొత్తం సర్వనాశనమైపోవాలి. ఆ స్వర్ణ తాళి తెగాలి. ఆ మంగమ్మ నిలువ నీడలేక అల్లల్లాడిపోవాలి. సీత పొగరు అనగాలి. ఎంత డబ్బు ఖర్చైనా లెక్క చేయను. నా వాటా, ఆస్తి మొత్తం వాళ్ళని సాధించడానికే ఖర్చు పెడతాను. వాళ్ళ కుటుంబం సర్వనాశనం కావాలి. నువ్వేం వర్రీ అవ్వకు. నాకు తెలిసిన నంబర్ 1 క్రిమినల్ లాయర్ని రేపు ఢిల్లీ నుంచి వచ్చేలా చేస్తాను. ముందు సాకేత్కి గురి, తరువాత వాళ్ళ ఫ్యామిలీపై గురి పెడదాం. మీ జీవితాలు నాశనమయ్యేలా చేస్తా. ఆ సాకేత్ ను ఉరికంపం ఎక్కిస్తా. అంతవరకు నేను నిద్రపోను. అదిగో వచ్చేసింది. ఆవిడేనా మన లాయర్? అవును.
ఆవిడ పెద్ద క్రిమినల్లా ఉందిగా. ఊరుకో, పద వెళ్దాం. నమస్తే మేడం. మేడం. నమస్తే. నీకంటే క్రిమినల్నా? సారీ అండి. ఇలాగే ఇదే స్పీడు, ఇదే వరబడితో రేపు మీరు కేసు గెలిపించాలి. ఆ సాకేత్ని ఉరికంబం ఎక్కించాలి. రండి వెళ్దాం. వెయిట్, నేను రాను. ఏమైందండి? నాకు వినపడలేదు. ఓ అదా, ఊర్మిళ. బౌన్స్ అవ్వదుగా? ఛాన్సే లేదు. ఒకవేళ అయితే కేసు రీఓపెన్ అవుతుంది, మీరు జైలుకెళ్తారు. లాయర్తో కలహం పెట్టుకునే ధైర్యం నాకు లేదు. రండి, ఆ ప్రొసీజర్ ఏంటో చూద్దాం. గంటకు 1,00,000 తీసుకునే పెద్ద ఢిల్లీ లాయర్ని పెట్టారట వాళ్ళు. లక్షైనా కోటైనా కేసులో విషయాన్ని బట్టే తీర్పుంటుంది. తిమ్మిని బొమ్మిని చేస్తే ఏం చేసినా అసత్యం సత్యం కాదు. సాకేత్ దోషి కాదు. మనము మంచి లాయర్ని పెడదామా? మీ తాతయ్య మీద నీకు నమ్మకం లేదా? అది కాదు నానమ్మ, లాయర్ ప్రాక్టీస్ తప్పి చాలా ఏళ్ళైందిగా. అనుభవం వాదనాశక్తిని పెంచుతుందే గాని తగ్గించదు. వాళ్ళెన్ని పిల్లేరు మొగ్గలు వేసినా, మనం నిక్కచ్చిగా న్యాయం కోసం పోరాడితే వాళ్ళు ఎన్ని జిమ్ముక్కులు చేసినా గెలవలేరు. వాళ్ళు లాయర్నే పెట్టుకుంది. నేను నా సర్వీస్లో లక్షల మంది లాయర్ల వాదనలు విన్నాను. ధర్మంగానే తీర్పులిచ్చాను. ఇప్పుడు లాయర్గానే కాదు, నా మనవణ్ణి నిర్దోషిగా నిరూపించుకోవాలనే కసి పట్టుదలతో పనిచేస్తాను. కాలుకేస్తే వేలుకేసి, వేలుకేస్తే కాలుకేసి అయినా సరే నా అనుభవం మొత్తాన్ని ఫణంగా పెట్టి వాడిని నిర్దోషిగా నిరూపిస్తాను. ఆయన కుటుంబ విషయంలో పట్టుబిడుపులు చూపిస్తారు గాని కేసు విషయంలో పట్టుదల వేరు. పంతం పడితే నెగ్గి తీరుతారు. మీరా మాట అన్నారు, ఇంక మనం గెలిచినట్టే. సాకేత్ బయటికి రావడమే కాదు, తప్పుడు కేసు బనాయించిన వాళ్ళకి శిక్ష పడేలా చేయండి తాతయ్య గారు. తప్పుడు సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు జైలుకి వెళ్ళాలి. అలాగే చేస్తాను సీత. చూడండి, మీది తప్పైనా ఒప్పైనా మీ తరపున వాదించి గెలిపించడం నా ధర్మం. కానీ డాక్టర్ దగ్గర, లాయర్ దగ్గర నిజాలు దాచొద్దు. చెప్పండి, ఎవరు, ఎందుకు, ఎలా చంపారు? అసలు హంస విషయంలో ఏం జరిగింది? ఏ విషయం దాచినా మీరే నష్టపోతారు. అసలేం జరిగిందంటే, హంస సాకేత్ని బెదిరించింది నిజం. సాకేత్ వచ్చి హంస దగ్గర పిల్లాన్ని బెదిరించి బలవంతంగా తీసుకెళ్ళింది నిజం. మర్డర్ విషయం ఒకటే మిస్టరీగా మిగిలింది. సాకేతే చంపుంటాడని మా నమ్మకం. ఎందుకంటే హంసని ఆ తర్వాత ఎవరూ కలవలేదు. వాడు చంపకపోతే వేరే వాళ్ళకి చంపాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ ఎవరైనా చంపినా సరే సాకేత్ని మాత్రం వదులుతాం. వాడికి ఉరి శిక్ష పడాల్సిందే. అక్క మీద ప్రేమ సాకేత్ మీద కసిగా మారింది. ఓకే, నీ కోరిక తీరుస్తా. అవతలి లాయర్ ఎవరైనా సరే వాళ్ళని ముప్ప తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తా. సాకేత్కి ఉరిపడేలా చేస్తా. లేకపోతే నేను ఢిల్లీ నుంచొచ్చి ఏం ప్రయోజనం?
పదండి బయలుదేరదాం. ఎంతకాలం అయిందండి మిమ్మల్ని ఇలా చూసి. నాకు అంతా కొత్త కొత్తగానే ఉంది మంగ. మరొకసారి మీ తెలివితేటల్ని మేధస్సుని బయటికి తీయండి. మనమే గెలవాలని పట్టుదలతో ఉండండి. నానమ్మా, తాతయ్య కంచు కంఠంతో కోర్టుని దడదళ్లాడిస్తాడు చూడు. ఎలాగైనా బావ నిర్దోషం నిరూపించండి తాతయ్య. చూస్తావు కదమ్మా ఎలాంటి లిటిగేషన్ పాయింట్స్ లేవనెత్తుతానో. మొత్తం కేసంతా స్టడీ చేశాను. వాణ్ణి విడుదల చేయించే బ్రహ్మాండమైన పాయింట్స్ దొరికాయి. పదండి బయలుదేరదాం. తాతయ్య గారు ఆగండి, హారతి తీసుకుని వెళ్ళండి. ఏమిటండి అపశకనం? అపశకునం లేదు, ఏమీ లేదు. ఏదో గాలి గాలిపోయి ఉంటుంది. దాని గురించి మీరేం భయపడకండి. పదండి బయలుదేరదాం. పదండి. జడ్జి గారు, నన్ను క్షమించండి. నేను లేవలేని పరిస్థితి. అన్యదా భావించద్దు. అమ్మా, మీరు నన్ను గుర్తుపట్టకపోవచ్చు, కానీ నేను మీ ఆశీర్వాదంతో, ఆర్థిక సాయంతో ఈ స్థాయికి ఎదిగిన వాణ్ణి. మీరు లేవలేకపోవడానికి కారణం తెలుసు. నేను మీ ముందు కూర్చున్నందుకు విచారం వ్యక్తం చేస్తున్నాను. మీ స్థానాన్ని గౌరవిస్తాను. చట్టానికి, ధర్మానికి విలువిస్తాను. మీ స్థానానికి వినమ్రంగా నమస్కరిస్తున్నాను. జడ్జి ఆవిడ మనిషిలో ఉన్నాడు. వాళ్ళ వైపు మొగ్గు చూపడుగా. ధర్మం తప్పితే అల్లరి పాలవుతాడు. ప్రొసీడ్. యువర్ ఆనర్, ఈ హంతకుడు ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. నేరం రుజువు కాకముందే హంతకుడు అని ఎలా సంబోధిస్తారు? సారీ యువర్ ఆనర్. ఇదేంటి మొదట్లోనే నాలుక ఖర్చుకుంది? పిఠాపురం సాకేత్ వర్మ అనే ఈ ముద్దాయి నా క్లయింట్ కుమారి ఊర్మిళాదేవి అక్కగారైన హంసా నందినిని నమ్మించి, వంచించి, మోసం చేసి పథకం ప్రకారం అతి దారుణంగా హత్య చేశాడు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అవన్నీ నిరాధారమైన ఆరోపణలు. నా క్లయింట్ అలాంటి వాడు కాదు. యువర్ ఆనర్, ఈ సాకేత్ వర్మ అతి గారాభంగా పెరిగి చాలా వ్యసనాలకి బానిసయ్యాడు. ఇతను స్వతహాగా స్త్రీలోలుడు. ఆడవాళ్ల జీవితాలతో ఆడుకోవడం ఇతనికి అలవాటు.